హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ కామన్ టాపిక్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ, దీని గురించి మాట్లాడుకుందాము. సో అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. థైరాయిడ్ లో మెయిన్ గా ఏంటంటే 2 ప్రాబ్లమ్స్, అంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తగ్గడం, ఒక దాంట్లో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి పెరగడం. ఈ 2 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో హైపర్ లో చూసుకుంటే మోస్ట్ కామన్ ఇస్ హైపోథైరాయిడిజం. సో మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ లో మనం చూసేది హైపోథైరాయిడిజం అనమాట. ఈ హైపోథైరాయిడిజం లో ఏమవుతుంది అని అంటే, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అనే హార్మోన్స్ ఉంటాయి కదా. సో ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో తగ్గుతాయి అనమాట. సో ఈ హార్మోన్స్ తగ్గడం వల్ల ఏంటంటే, మన బ్రెయిన్ నుంచి TSH అనే హార్మోన్ ఎక్సెసివ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ TSH అనే హార్మోన్ రైజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం హైపోథైరాయిడ్ అని అంటాము. సో నార్మల్ గా మనకి థైరాయిడ్ వాల్యూస్ వచ్చేసి ఒక 5 నుంచి 10 మధ్యలో కూడా నార్మల్ అంటాం ఒక నార్మల్ ఉమెన్ లో. బట్ వైల్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే, థైరాయిడ్ లెవెల్స్ 2.5 ఆర్ 2.5 బిలో ఉండడం ఈజ్ సజెస్టబుల్. ఎందుకంటే ఈ థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ రావడాన్ని కానీ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ థైరాయిడ్ కనుక ఇర్రెగ్యులర్ ఇంబ్యాలెన్స్ గా ఉంది అని అంటే, మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్ గా ఉమెన్ లో మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే పీరియడ్స్ కరెక్ట్ గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ, అండ్ ఎగ్ టైం కి రిలీజ్ అవ్వకపోవడం, యానోవులేషన్ అంటాం. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల యానోవులేషన్ అంటే ఎగ్ టైం కి రిలీజ్ అవ్వదు అనమాట. సో ఎగ్ మనకి ఎవ్రీ మంత్ టైం కి రిలీజ్ అవ్వకపోతే ఏంటంటే, ఫర్టిలిటీ ఇష్యూస్, డెఫినెట్ గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇలా అండ్ మన బ్రెయిన్ లో ఉన్న పిచ్యుటరీ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ మీద కూడా ఈ థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇన్ కేస్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఈ థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. అవి కనుక పాజిటివ్ ఉన్నట్లయితే మనకి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా రికరెంట్ గా అబోర్షన్స్ అవ్వడం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఇలా రిపీటెడ్ గా అబోర్షన్స్ అవుతున్న వాళ్ళకి కూడా ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేయాలి. ఇన్ కేస్ అవి అబ్నార్మల్ గా ఉంటే కరెక్ట్ చేయాలన్నమాట. బికాస్ దీని వల్ల కూడా మనకి అబోర్షన్స్ అనేవి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఉమెన్ కి ఎఫెక్ట్ చేస్తాయా మేడం, మేల్స్ కి ఎఫెక్ట్ ఏమి ఉండదా అని అంటే, లైక్ ఫీమేల్స్, మేల్స్ కి కూడా ఈ థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో మేల్స్ లో కూడా ఈ థైరాయిడ్ అబ్నార్మల్ గా ఉంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ యొక్క లెవెల్స్ అనేది అది ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ ఇంపాక్ట్ చేయడం వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గొచ్చు. స్పర్మ్ ప్రొడ్యూస్ అయినా కూడా దాని యొక్క మొటిలిటీ, అంటే కదిలే కణాల కౌంట్ తగ్గడం, నార్మల్ గా చూడడానికి స్పర్మ్స్ తక్కువ ఉండడం, అండ్ ఈవెన్ స్పర్మ్ DNA మీద కూడా ఈ థైరాయిడ్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మేల్స్ లో కూడా థైరాయిడ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చినప్పుడు చేసే వీర్య కణాల టెస్ట్ తో పాటు ఈ థైరాయిడ్ హార్మోన్ కూడా మేల్స్ కి చెక్ చేయాలన్నమాట. బికాస్ ఈ థైరాయిడ్ వల్ల ఏదైనా స్పర్మ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి అబార్షన్స్ అవ్వడం అనేది కూడా ఉంటది. సో ఈ థైరాయిడ్ అబ్నార్మల్ గా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. మెయిన్ గా హైపోథైరాయిడ్ లో ఏంటంటే, థైరాయిడ్ సప్లిమెంటేషన్ అంటాం. ఈ హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనం థైరాక్సిన్ అనే హార్మోన్ ని మనం సప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఈ లివోథైరాక్సిన్ అనే టాబ్లెట్, థైరోనామ్ అని ఉంటుంది. సో ఆ టాబ్లెట్ కొంతమందికి ఏంటంటే, ఈ టాబ్లెట్ వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా మేడం అని అడుగుతారు. అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కరెక్ట్ చేయకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అన్నది ఎంత సివియారిటీ ఉంది, ప్రాబ్లమ్ ఎంత హై ఉంది, TSH హార్మోన్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే మైల్డ్ గా థైరాయిడ్ హార్మోన్ ఎలివేట్ అయితే అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిపోయాక, డెలివరీ అయిపోయాక మళ్ళీ రీటెస్ట్ చేసి ఒక 6 వీక్స్ తర్వాత అది నార్మల్ ఉంది అని అంటే కనుక స్టాప్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ TSH హార్మోన్ అనేది హై ఉంటే కనుక ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హార్మ్ ఉండదు. అండ్ మన బాడీలో హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అయ్యి మనకి పీరియడ్స్ టైం కి రావడానికి కానీ, ఇంకా లేదంటే ఈ హైపోథైరాయిడ్ లో ఏంటంటే అదర్ సిమ్టమ్స్ లైక్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం, లెథర్జీ అంటే కాన్స్టాంట్ గా ఫెటిగ్ ఉంటది అనమాట, నీరసంగా అనిపించడము, యాంగ్జైటీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా హైపోథైరాయిడ్ లో వస్తాయి. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా అవసరం అనమాట థైరాయిడ్ అబ్నార్మల్ ఉన్నప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ.